అన్నయ్య చెలో 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 అక్కయ్య చెలో 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 అన్నయ్య చెలో 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 అక్కయ్య చెలో చెలో ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకొని ఆత్మతో నింపబడి అభిషేకం పొందుకొని శక్తినే పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మనందరి ధ్యాన నిమిత్తమై మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 15, 16 రెండు వచనాలు మనం చదువుకుందాం. ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి చేయమని దేవాలయంలో కేకలు చేయుచున్న చిన్న పిల్లలను చూసి కోపంతో మండిపడి, మీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగింది. అందుకు యేసు వినుచున్నాను, బాలుర ఎక్కయు చంటి పిల్లల ఎక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి సరిపోతుంది.
దేవుని బిడ్డలారా, చెమటలు బాగానే వస్తున్నాయి. అయితే దేవుని యొక్క వాక్యం కూడా మనకు అవసరం కనుక పరిశుద్ధాత్మ దేవుడు చదువుబడిన ఈ లేఖన భాగాలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వినికిడిలో జీవ ఆహారముగా దీవించి ఆశీర్వదించి మనకందరికీ పంచిపెట్టునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారము క్రైస్తవులకు ఒక ప్రత్యేకమైన ఆదివారముగా జరుపుకుంటుంటారు. పల్లెటూళ్ళల్లో దేవుని బిడ్డలారా, యవ్వనస్తులను వంకల వెంట వాగుల వెంట పంపి దేవుని బిడ్డలారా ఈతాకు రెమ్మలను కోసుకొని వచ్చి, మరి ఇదొక మట్టల ఆదివారముగా ఆయా క్రైస్తవ సంఘాలు ఆచరిస్తుంటారు. ఈ ఆచరించే సంఘాలలో ఒకటి రోమన్ క్యాథలిక్, 2 తెలుగు బాప్టిస్టు, 3వది సిఎస్ఐ. ఈ 3 మాత్రము తప్పక ఆచరిస్తాయి. భాస్కరన్ అంతేగా. కదుమ సంఘాలు ఈత మట్టల జోలి వెళ్ళవు. ప్రభుకు మహిమ కలుగును గాక. వెళ్ళేటి ఉంటే నాకైతే తెలియదు. ఇవి మాత్రమే ఈత మట్టల జోలికి వెళ్తాయి. దేవుని బిడ్డలారా, ఏదో ఈత మట్ట చేతిలోకి వచ్చిందని, ఏదో మట్టల ఆదివారం మరొక సంవత్సరం వచ్చేసింది అని సంతోషపడుతూ ఆనందపడుతుంటారు. అది కొద్దిసేపే సంతోషం, అది కొద్దిసేపే తాత్కాలికమైన ఆనందం. భక్తుడు అంటాడు, నీ శాసనాలను బట్టి నేను ఆనందిస్తున్నానయ్యా, నీ శాసనాలను బట్టి నేను సంతోషిస్తున్నానయ్యా అని భక్తుడు అంటాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఆదివారాన్ని అందరూ కూడా ఏం చేస్తారంటే, ప్రవక్త అయిన జకర్యా గ్రంథములో ఆయన ప్రవచనం చెప్పాడు. దేవుని బిడ్డలారా, ఆ ప్రవచనాన్ని తీసుకొని ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఆ ప్రవచనం మీద చాలాసార్లు మాట్లాడినాను, మీరు విన్నారు కూడా. మరి ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టల ఆదివారం దినమున దేవుని బిడ్డలారా ఏదో ఒక నూతన కోణములో దేవుడు మనందరితో కూడా ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతున్నాడు వాక్యం ద్వారా. అయితే ఈ వారము దేవుని బిడ్డలారా ఈ గుడ్ ఫ్రైడే గురించి, ఈ మంచి శుక్రవారం గురించి, ఈ బెతబ్గే బెతానియా 2 జంట గ్రామాలు, కొరెదెల నాటూరు ఉన్నట్టు సౌందరరాజయ్య, నాటూరు కొరెదెల 2 కలిసిపోయినాయి. ఆ విధంగా బెతబ్గే బెతానియా అని 2 గ్రామాలు ఉంటాయి. ఈ 2 దగ్గరలో సమీపానం ఉంటాయి అన్నమాట. దేవుని బిడ్డలారా, అట్టి జాగ్రత్త వినండి, అట్టి ఆ గ్రామాల నుంచి మరి ఒక రాజుగా ఎట్లా జయప్రవేశం చేశాడు అన్న చరిత్ర లిస్టును మొత్తం తెచ్చి మీ ఎదుట పెట్టాలనుకున్నాను. పరిశుద్ధాత్ముడు నన్ను ఆ దారిలో వెళ్ళనీయలేదు. మొన్న శివపురం గూడానికి వెళ్ళినప్పుడు భాస్కర్ అన్న పక్కన కూర్చున్నాడు. అయ్యా, ఆ డైరీలో రాసుకొని వస్తావుగా, డైరీ పెట్టుకోలేదు ఎందుకని భాస్కర్ అన్న అంటున్నాడు. నేనన్న, భాస్కర్ అన్న, డైరీలో ఉండేటి చెప్తే వీళ్ళకి అర్థం కావు, వీళ్ళకు చెప్పవలసిన స్థితిలో నేను చెప్తాను భాస్కర్ అన్నప్పుడు సరిపోతుంది అన్న అంటున్నాడు భాస్కర్. దేవుని బిడ్డలారా, కనుక ఈరోజు యెరూషలేము జయ ప్రవేశం గురించి దాదాపుగా బోలెడంత చరిత్ర హిస్టరీ ఉంది. అది చెప్పుదామని బాగా సిద్ధపడితే
దేవుడు నన్ను అటువైపు వెళ్ళనీయక ఇటువైపు తిప్పాడు. ఈ వాక్యము మనకందరికీ అవసరం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొన్న ప్రైజ్ లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. మొన్న గురువారం రోజు శివపురం గూడెములో ఉన్నప్పుడు దేవుని బిళ్ళరా ఉదయకాలం టిఫిన్ ఉప్మా చేశారు. ఉప్మాలోకి పచ్చడి చేశారు. మళ్ళీ రొట్టెలు కూడా చేశారు. ఇక ఆ రోజు దేవుని బిడ్డలరా మనము రొట్టె కారము సేవలోకి వచ్చినాక తినలేదు. దేవుని బిడ్డలరా ఏదైనా ఉదయం పూట పాస్టమ్ టిఫిన్ చేసి పెట్టేది. ఫస్ట్ భయపడినాను, రొట్టె కారం ఎట్టది నాలని. చూస్తే ఆ రొట్టె కారం ఎంత సూపర్ టేస్ట్గా ఉంది. పాస్టమ్కి చెప్పినాను, బాగా రొట్టెలేసి మా ముందర నూరుతున్నారు. మీరు పట్టేది ఏంది, మిక్సీలో పడతారు మీరు. వాళ్ళైతే రోట్లేసి దంచి పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, టమాటో పండ్లు వేసి, బుడలిత్తనాలు వేసి అవి నూరి పెట్టారు. ఎంత టేస్ట్ ఉంది అంటే అంత టేస్ట్ ఉందని చెప్పాను. ప్రభుకు మహిమ కలుగును గాక. ఒక్కొక్కసారి వాక్యం కూడా మీకు రొట్టె కారంగా ఉంటుంది, ఓసారి రొట్టె చికెన్గా ఉండొచ్చు, ఒకవేళ రొట్టె మటన్గా ఉండొచ్చు, రొట్టె చేపలుగా కూడా ఉండొచ్చు, రొట్టె గుడ్డుగా కూడా మరి ఎట్లున్నా మీరు తినాలి. ఇప్పుడు ప్రభుకు మహిమ కలుగును కాక. ఏమన్నా సంవత్సరం అంతేనా? ఎప్పుడొకటి టేస్టు ఉండదు గనక దేవుని బిడ్డలరా మీరు వినండి. ఈరోజు దేవుని బిడ్డలరా యెరూషలేముకు రాజుగా ప్రవేశము యేసు ప్రభువు అనేది ఒక అంశముగా మీరు రాసుకోండి. దేవుని బిడ్డలారా ఒక అంశముగా మీరు రాసుకోండి. నాతో పాటు కూడా కలిసి చెప్పండి. యెరూషలేముకు రాజుగా ప్రవేశము యేసు ప్రభువు. ఇంకొకసారి గట్టిగా అందరు చెప్పండి. యెరూషలేముకు రాజుగా ప్రవేశము యేసు ప్రభుల వారు. ఓకే దేవుని బిడ్డలారా, మనము చదువుకున్న వాక్యము మరొక్కసారి నేను చెప్తున్నాను, ఇక వాక్యంలోకి వెళుతున్నాను, మీరు వినండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము దేవుని బిడ్డలారా 15, 16 2 వచనాలు మాత్రం మనం చదువుకున్నాం. ఎన్ని వచనాలు చదువుకున్నాం? 2 వచనాలు చదువుకున్నాం. ఎన్నో అధ్యాయములో 21వ అధ్యాయములో 15వ వచనము 16వ వచనాన్ని మనము చదువుకున్నాం. దేవుని బిడ్డలారా ఈ చదువుబడిన సందర్భం విషయాన్ని చెబుతాను, మీరు వినండి. దేవుని బిడ్డలారా ఈ బెతబ్గే బెతానియా 2 గ్రామాలు ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా? ఈ 2 గ్రామాల నుండి యెరూషలేముకు దేవుని బిడ్డలారా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 3 కిలోమీటర్లు ఉంటుంది. బెతబ్గే బెతానియా నుండి యెరూషలేముకు దిగువకు దేవుని బిడ్డలారా 3 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 3 కిలోమీటర్లు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ప్రభుల వారు గాడిద పిల్ల మీద ఏం చేశాడంటే రాజుగా ప్రవేశం చేశాడు దేవుని మందిరం దగ్గరికి. చప్పట్లు కొట్టి అందరం ఒకసారి ప్రభును గణపడతాం. దేవుడు యేసు ప్రభు ఎడల ఆ యొక్క ప్రవచనాన్ని ఆయన నెరవేర్చాడు. ఇట్లు యేసు ప్రభుల వారు యెరూషలేము మందిరములకి వచ్చాడు. యెరూషలేము మందిరములకి వచ్చిన తర్వాత అక్కడ యేసు ప్రభుల వారు అద్భుతాలు కూడా చేశాడండి. ఏం చేశాడండి? అద్భుతాలు చేశాడు. దేవుని బిడ్డలారా గుడ్డివారికి ప్రభు చూపునిచ్చాడు. అమ్మా, గుడ్డివారికి ఏమిచ్చాడు? చూపునిచ్చాడు. కుంటివారికి ప్రభు ఏం చేశాడంటే కాళ్ళను ఇచ్చాడు. ఇట్టి అద్భుతాలు
దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో ప్రభులు వారు జరిగించాడు. జరిగించినప్పుడు ఈ వింతలన్నీ కూడా, ఇట్టి అద్భుతాలన్నీ కూడా, ఇట్టి ఆశ్చర్య కార్యములన్నీ కూడా దేవుని బిడ్డలారా ప్రధాన యాజకులు కళ్ళతో చూస్తున్నారు, శాస్త్రులు కళ్ళతో చూస్తున్నారు, పరిసయ్యులు కూడా కళ్ళతో చూస్తున్నారు, జన సమూహములు కూడా కళ్ళతో చూస్తున్నారు, యేసు ప్రభు యొక్క అనుచరులు కూడా కళ్ళతో చూస్తున్నారు. వీళ్ళు కాక అక్కడ ఉన్న బాలురు, చంటి పిల్లలు కూడా కళ్ళతో చూస్తున్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ చూచిన ఈ పిల్లలు, దేవుని పిల్లరా, చూచిన ఈ చంటి పిల్లలు ఏం చేయడం మొదలు పెట్టారంటే యేసుక్రీస్తు ప్రభువును స్తుతించడం మొదలుపెట్టారు, యేసుక్రీస్తు ప్రభును మహిమపరచడం మొదలుపెట్టారు, యేసుక్రీస్తు ప్రభును ఘనపరచడం మొదలుపెట్టారు, యేసుక్రీస్తు ప్రభును ఆరాధించడం మొదలుపెట్టారు. ఎవరు? ఈ బాలురు, ఈ చంటి పిల్లలు మొదలుపెట్టారు. వీళ్ళు మొదలుపెట్టి ఈ చంటి పిల్లలు, బాలురు ప్రభును స్తుతిస్తూ, ప్రభును ఘనపరుస్తూ, ప్రభును మహిమపరుస్తుంటే దేవుని బిడ్డలారా, ఈ ప్రధాన యాజకులలో, ఈ శాస్త్రులలో, ఈ పరిసయ్యులలో, ఈ మత నాయకులలో ఏం పుట్టుకొని వచ్చిందంటే కోపం పుట్టుకొని వచ్చింది. ఏం పుట్టుకొని వచ్చింది? కోపం, కోపం, కోపం. ఎలాంటి కోపం అంటే ఒకసారి బైబిల్కి వెళ్ళి చూడండి. ఎలాంటి కోపం అంట, ఎలాంటి కోపం అంట దేవుని బిడ్డలారా. అక్కడ అంటున్నాడు 16 వచనానికి చక్కగా, కోపముతో మండిపడి. ఏమండి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఎవరికి కోపం వచ్చేసింది? మత నాయకులకు కోపం వచ్చేసింది. ఎవరికి వచ్చింది చెప్పండమ్మా? ప్రధాన యాజకులకు కోపము వచ్చేసింది. శాస్త్రులకు, పరిసయ్యులకు ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. ఎవరిపైన కోపం వచ్చేసింది? ఒకవైపు యేసు ప్రభు పైన కోపము. ఎందుకో? ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ప్రభును స్తుతిస్తున్నారు. ప్రభుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు ప్రభును ఏం చేస్తున్నారు? స్తోత్రము చెల్లిస్తున్నారు. ఈ చిన్న పిల్లలు ప్రభుని ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు. ఇదంతా కళ్ళతో చూసిన ఈ మత నాయకులకు లోపల ఏం పుట్టుకొని వచ్చిందంటే కోపం పుట్టుకొని వచ్చింది. ఏం పుట్టుకొని వచ్చింది? కోపం పుట్టుకొని వచ్చింది. కోపం పుట్టుకొని వచ్చి వీళ్ళు ఇంకా పండ్లు పటపట పట కొరికారో నాకు తెలియదు, కానీ దేవుని బిడ్డలారా, వీళ్ళ యొక్క రక్తములో, వీళ్ళ యొక్క నరాలలో, దేవుని బిడ్డలారా, ఈ కోపం ఇంకా భయంకరంగా వచ్చేసింది. వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నమాట ఏంటో ఒక్కసారి మరొకసారి చదివి సహాయం చేయండి దేవుని బిడ్డలారా. ఆ 15, 16 కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయం అని దేవాలయంలో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, వినుచున్నాను, వినుచున్నాను. బాలుర ఎక్కయు, చంటి పిల్లల ఎక్కయు నోట స్తోత్రం సిద్ధింపచేసితివి అను మాట మీరెన్నడూ చదువలేదా? చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడదాం. చప్పట్లు కొట్టి ప్రభువును ఘనపడదాం. ఈ చంటి పిల్లలు, ఈ బాలురు ఏమని కేకలేస్తున్నారు? దావీదు కుమారునికి జయము. ఏమంట? దావీదు కుమారునికి జయము అని వీరు కేకలు వేస్తున్నారు. వీళ్ళు
ప్రభువును స్తుతిస్తున్నారు, వీళ్ళు ప్రభువును మహిమపరుస్తున్నారు. ఎక్కడంటే దేవుని మందిరములో, దేవుని ఆలయములో. ఎక్కడ వీళ్ళ కేకలు? ఏం కేకలివి? ఏం కేకలివి? అల్లరి కేకలు అసలు కాదు, త్రాగుబోతుల కేకలు అసలు కాదు, జగడాల కేకలు అసలు కాదు, ఇరుగు పొరుగు వారు కొట్లాడి కేకలు అసలు కాదు, చీటి మాటికి గొడవ పెట్టుకునే కేకలు అసలు కాదు. ఈ కేకలు, ఈ స్వరము ఏమిటంటే దేవుని బిడ్డలారా, ప్రభువును ఏం చేస్తున్నారంటే స్తుతిస్తున్నారు. కుంటి వారికి నడకనిచ్చాడని ప్రభువును స్తుతిస్తున్నారు. ఎన్నడూ చూడని ఆ గుడ్డి వారికి, ఆ యొక్క అంధులకు ప్రభు చూపునిచ్చాడని ప్రభువుని ఏం చేస్తున్నారు? ప్రభువుని ఏం చేస్తున్నారు? మీరు చెప్పకుండా ప్రభువుని ఏం చేస్తున్నారు? అది చెప్పండి. ప్రభువుని ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పాలి. ఏం చేశారు ప్రభువును? ఎక్కడ? జయరాజ్ చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. అమ్మ, ఇన్న తర్వాత కూడా మీరు చెప్పాలి. ఎందుకు? అప్పుడప్పుడు అడుగుతుంటాను, మీరు చెప్పండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మొన్న అట్లనే అడిగాను, అడిగితే వాళ్ళు చెప్పలేకపోతే ఇంకా అడగకుండా ప్రసంగం చేసుకుంటూ పోవడం నేను మొదలుపెట్టాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక వాళ్ళు అడవుల్లో ఉండల్లో, మీరు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో ఉన్నవాళ్ళు, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. యేసు రక్తమే. దేవాలయములో ఈ చిన్న పిల్లలు ఏమేశారు చెప్పండి? కేకలు వేశారు. ఓకేనా? వీళ్ళకు ముందు దేవుని బిడ్డలారా, జన సమూహం కూడా ప్రభువును స్తుతించారు. ఎవరిని స్తుతించారు? ప్రభువును స్తుతించారు. ఒక్కసారి రెఫరెన్స్ చూడండి మీరు. వీరికి ముందుగా దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 21:9 21:9 చదువునైనా చూడండి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కొట్టాలంటుకుంటే ఒక కేకలు. ఇప్పుడు కొట్టాలు లేవు, కానీ కొట్టాలంటుకుంటే కేకలా కాదా? గుడిసెలు అంటుకుంటే కేకలా కాదా? ప్రమాదం జరిగితే కేకలా కాదా? ఏదైనా నష్టపోతే కేకలా కాదా? ఏదైనా మనిషి అంటించుకుంటే కేకలా కాదా? ఏదైనా యాక్సిడెంట్ జరిగితే కేకలా కాదా? ఈ కేకలు ఎలాంటి కేకలంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారును చిన్న గాడిద మీద వాక్యానుసారంగా లేఖనము ప్రవచనం నెరవేర్చబడాలి గనక దేవుని బిడ్డలారా, ఆ గాడిద పిల్ల మీద ప్రభువును కూర్చోబెట్టారు. కూర్చోబెట్టి దారి పొడుగున బట్టలు పరిచారు. ఒకసారి నేను బట్టల గురించి కూడా చెప్పాను, మీరు మరిచిపోయారేమో. దేవుని బిడ్డలారా, బట్టలు వాళ్ళకెంతో విలువ కలిగిన వస్త్రాలు, వాళ్ళకి ఇష్టమైన వస్త్రాలు, అవి కూడా దారి పొడుగున పడవేసి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఖర్జూరం మట్టలు కూడా దారి పొడుగున అవి పరిచి ప్రభువును ఆ గాడిద మీద ఆ విధంగా తీసుకొని వెళుతున్నారు. వెళుతున్నప్పుడు గొప్ప జన సమూహం, ఆ జన సమూహంలో ఈ విధంగా స్త్రీలు ఉన్నారు, ఆ జన సమూహంలో ఈ విధంగా పురుషులు ఉన్నారు, ఈ విధంగా యవనస్తులు యవనరాలు కూడా ఆ యొక్క జన సమూహంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే, దావీదు కుమారునికి జయం. ఏమంట? దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, ఆయన స్తోత్రానికి పూజకు హరుడవును గాక. ఆయనే మనకు దిక్కు, ఆయనే మనకు ఒక ఆధారం, ఆయనే మనకు ఒక ఆశ్రయం, ఆయనే మనం రక్షించువాడు. హోసన్నాను రక్షించు అన్న కేకలు, అర్థధ్వనులు వాళ్ళలో బయటికి వచ్చేస్తున్నాయి. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. సర్వోన్నతమైన స్థలములలో జయం అని కేకలు వేయిచుండిరి. ఈ కేకలు వేస్తున్న వాళ్ళు వెనక ఉన్నారు,
ముందున్నారు. అవునా కాదా? ఎక్కడున్నారు చెప్పండి? కేకలు వేస్తోళ్ళు గట్టి ఇంకొకసారి చెప్పండి, ఎక్కడున్నారు? ఎవరికి వెనక, ఎవరికి ముందు? యేసుక్రీస్తు ప్రభుల వారికి ముందు ఉన్నవాళ్ళు, వెనక ఉన్నవాళ్ళు ప్రభువుని ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు. ఘనపరిచిన వాళ్ళు ఎవరంటే జన సమూహం, ప్రజలు, వీళ్ళు. ఓకేనా? అది మొదటి విషయం, గుర్తుపెట్టుకోండి. రెండోదిగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆయన అనుచరులు కూడా ఏం చేశారంటే ప్రభును అదే విధంగా ఘనపరిచారు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము దేవుని బిడ్డలారా 39:40 ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 19:19 దేవుని బిడ్డలారా 39:40. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ 19వ అధ్యాయములో మనము ఎన్నో వచనం చదువుకున్నాం? ఇప్పుడు 39:40 చదువుకున్నాం. దాని పైన ఒక మాట ఉంది 38లో. ఏముందంటే, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును, సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రం చేయసాగిరి. ఇట్లా ఎవరు స్తోత్రం చేయడం మొదలు పెట్టారు? ఎవరు? యేసు ప్రభు అనుచరులు. ప్రభుకు మహిమ కలుగును గాక. అంతేనా? మత్తయి సువార్తలో మనం ఎవరిని చూసాం? జన సమూహాలను చూసాం. మత్తయి సువార్తలో ఎవరు చూసాం? చెప్పండమ్మా, ఎవరిని చూసాం? వెనక ముందు యేసు ప్రభువును ఏం చేస్తున్నారు? వాళ్ళు ఘనపరుస్తున్నారు లేదా? మహిమపరుస్తున్నారు లేదా? ఆయనను కీర్తిస్తున్నారు లేదా? దేవుని బిడ్డలారా, ఇదంతా జన సమూహం. ఓకే. తరువాత అమ్మా పిలుపు కలిగిన వాళ్ళు. ఎవరు కలిగిన వాళ్ళు? వీళ్ళు పిలుపు ఉందా లేదా? ఉందా? వాళ్ళ వృత్తి చేపలు పట్టేదాన్ని పక్కకు పెట్టేసి, దేవుని బిడ్డలారా, ఒకసారి పేతురుకు ఏమవుతుందంటే అప్పు అవుతుంది. పేతురికి ఏమవుతుంది? అప్పు అవుతుంది. పేతురికి అప్పు అవుతుంది. ఎప్పుడు? సేవకు రాకమును పప్పు చేసింటాడు. సేవకు రాకమును పప్పు చేస్తే అప్పులవాడు వస్తాడు. అప్పులవాడు వచ్చి ఏమంటాడు తెలుసా? గుండెలు పగిలిపోయి మాట అంటాడు, సంసోనున్న నీ భార్య నేను పట్టుకొని పోతాంటాడు. అప్పులవాడు వచ్చి అది చూడండి దేవుని బిడ్డలారా. చరిత్రలో క్రిస్మస్కు 25 నిమిషాలు పేతురు సేవకు రాకమునుపు ఉన్న విషయాన్ని దాంట్లో రాయబడింది. ఈ అప్పులకు చాలా భయపడిపోతుంటాడు. ఈ అప్పులకు చాలా భయపడిపోతుంటే దేవుడు అందుకు ఒక అద్భుతం చేశాడు. ఏంటో అద్భుతం తెలుసా? చేపలు ఏమైనాయి? ఎంత విస్తారంగా పట్టాడు? వల పిగిలిపోయేటట్లు ఎందుకు ఇచ్చా అంటే, అది కథ ఉండేదంతా, అది ఆడుండేది. ఆయన కుటుంబంలో అప్పులు ఎక్కువ అయినాయి. ఆ చేపలు పట్టుకొని అమ్మి అప్పులు కట్టి నా సేవకు రారా అని, అందుకే అంత అద్భుతం యేసు ప్రభు పేతురు జీవితంలో చేసింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఈ పిలుపు కలిగిన వాళ్ళు ప్రత్యేకంగా ప్రభు ఏర్పాటు చేసుకున్న వీళ్ళందరూ కూడా ప్రభువును ఏం చేస్తున్నారంటే, ఆ జన సమూహంలో వీళ్ళు కూడా ఒక గుంపై, అంతేనా? ఆ జన సమూహంలో వీళ్ళు కూడా ఒక గుంప కాదు, 12 మంది.
లేదా 70 మంది. యేసు ప్రభుకు ఒకసారి ఆ బైబిల్లో చూస్తే దేవుని పిల్లలు ఒకసాట 12 మంది అని, ఓసాట 70 మంది అనుచరులని కూడా రాయబడింది. వీళ్ళందరూ కూడా ఉన్నారని నేను అనుకుంటున్నాను. 70 మంది కూడా ఉన్నారని ఇక్కడ అనుకుంటున్నాను. దేవుని పిల్లరా, ఈ 70 మందిలో అందరు ఎప్పుడు వెనకదీశారంటే, దేవుని పిల్లరా ఎప్పుడు వెనకదీశారంటే, యోహాను సువార్తలో చూడొద్దు కానీ యేసు ప్రభుండి ఏమంటాడంటే, ఈ శరీరము మీకు, నా రక్తము మీకు ఆహారంగా ఇస్తున్నాను అన్నప్పుడు అందరూ అభ్యంతరపడి వెళ్ళిపోతారన్నమాట. అందరు ఏం చేస్తారు? అభ్యంతరపడి వెళ్ళిపోయి మరల ప్రభు దగ్గరికి వాళ్ళు ఎన్నడూ రారండి. చూస్తారా రెఫరెన్స్? చూడండి యోహాను సువార్తలో ఈ మాట అట్ని పెట్టుకోండి. మరలా మనం వాక్యంలోకి వద్దాం. దేవుని బిడ్డలారా, అక్కడ 70 మంది శిష్యులలో అందరూ వెనక తీసి దేవుని బిడ్డలారా వెన్నికి వెళ్ళిపోతారు. ప్రభు ఒక అద్భుతమైన మాట చెప్తే దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 6వ అధ్యాయము, దేవుని బిడ్డలారా యోహాను సువార్త 6వ అధ్యాయం 66, 67 ఒకసారి చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింప లేదో. చూశారండి? ఎప్పుడు ఈ మాట అంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఉండి నా రక్తాన్ని, నా యొక్క శరీరాన్ని, నా రక్తమేమో మీకు నిజమైన పానముగా ఇస్తున్నాను అన్నాడు. యేసు ప్రభు ఉండి నా శరీరాన్ని మీకు జీవ ఆహారముగా పెడుతున్నాను అన్నాడు. ఆ మాట అంటే ఈయన ఎట్టా తన శరీరాన్ని తిననిస్తాడు, ఈయన ఎట్టా తన రక్తాన్ని పానముగా ఇస్తాడు, ఆయన మాటలు గ్రహించలేక అందరూ వెనక తీసిపోతే అప్పుడు పేతురును అడుగుతాడు ప్రభు ఉండి, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటాడు. జీవ ఏ మాట అంటాడు పేతురు అక్కడ? నీవే నిత్య జీవపు మాటలు గల వాడవు, నీవే దేవుడు పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నాము కనుక అందుకు యేసు ప్రభుకు మహిమ కలుగునుగాక అన్నాడా? మీరు కూడా వెళ్ళిపోవాలి అనుకుంటున్నారన్నప్పుడు పేతురు ఏం గ్రహించాడో తెలుసా? ఏం గ్రహించాడు పేతురు? ఏం గ్రహించాడు పేతురు? దేవుని బిడ్డలారా, నీవే నిత్య జీవపు ఊటలు గలవాడవు. మొన్న బుధవారం రాత్రి, గురువారం రాత్రి మీటింగ్ అయిపోయినాక భోజనం చేస్తున్నాం. ఆ భోజనం అయిపోయిన తర్వాత ఆ సిమెంట్ రోడ్డు మీద నేను మరి ఎస్అన్న మామగారు మరి భాస్కర్ అన్న వాకింగ్ చేస్తున్నాం. ఆ శివపురం గూడెంలో వాకింగ్ చేస్తున్నప్పుడు మామొక్క మాట అంటున్నాడు, ప్రొఫెసర్లు చెప్పలేందుకు కూడా మంచిగా వాక్యం చెప్తున్నావు, ఒక మంచి మీటింగ్ కొత్తపల్లిని నేను ఏర్పాటు చేస్తా అని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభును గణపడతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు గురించి ఏమన్నారో తెలుసా? రేయ్, చదువుకొనని ఇతనికి పాండిత్యం ఎట్లొచ్చిందిరా అన్నారా లేదా? దేవుడు పాండిత్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, దేవుడు తెలివినిస్తాడు, నడిపించే అభిషేకాన్ని ప్రభు ఇస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఎందుకు మనము అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చామంటే పేతురు అప్పుల విషయం కాడికి ఇక్కడ వచ్చాం, అంతేనా కదా? ఎక్కడికి వచ్చాం? ఎందుకు పేతురు కాడికి వచ్చామంటే మొదటిగా కేకలు వేసిన వాళ్ళు అంటే ప్రభును స్తుతించిన వాళ్ళు ప్రజలు, సామాన్యులు, అవునా కాదా? సామాన్యులు ప్రజలు. ఇట్టి వారు ప్రభును స్తుతించి ఘనపరిచారు. వారి తర్వాత యేసు ప్రభు అనుచరులు కూడా 70 మంది కూడా ఏం చేశారంటే ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభును ఆరాధిస్తున్నారు. దేవుని బిడ్డలారా, ప్రభును స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు పరిసయ్యుల బోధకుడా ఏమన్నారండి? చూడండి ఏమన్నారు పరిసయ్యులలో. దేవుని బిడ్డలారా, ఆ లూకా సువార్తలో దేవుని బిడ్డలారా, పరిసయ్యులలో దేవుని బిడ్డలారా
అక్కడ వచ్చి యేసు ప్రభుతో ఒక మాట అంటున్నారు. ఆ 39:40 ఏమంటున్నారంటే, ఆ సమూహములో ఉన్న కొందరు పరిసయ్యులలో, బోధకుడా నీ శిష్యులను గద్దింపమని ఆయనతో చెప్పగా. హల్లెలూయా. ఒక్కడే వచ్చాడా, ఇద్దరు వచ్చారా, ముగ్గురు వచ్చారా? పరిసయ్యులు ఒక గుంపు కలిసి వచ్చారు. ఎంతమంది వచ్చారమ్మా? ఉందా లేదా? ఒకడా, ఏనైనా, ఇద్దరా? కాదు, ఎక్కువగా. ఒకవేళ ఒక 10 మంది కావచ్చు, లేదా ఒక 20 మంది కావచ్చు, ఒక 30 మంది కావచ్చు, ఒక 40 మంది కావచ్చు, ఒక 50 మంది కూడా వాళ్ళలో ఉండొచ్చు. ఇట్టి వారందరూ వచ్చి ఏమంటున్నారో తెలుసా? బోధకుడా నీ శిష్యులను గద్దించు, నీ శిష్యుల నోర్లు మొయ్యించు, నీ శిష్యుల యొక్క ఆ స్తోత్రాలు స్తుతులు ప్రభువును ఆరాధించే విధాన్ని వాళ్ళ నోట నుంచి మానిపించు అని ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నారు. ప్రభు అప్పుడు ఏమన్నాడు? వీళ్ళు స్తుతించడం మానివేస్తే, వీళ్ళు నన్ను ఘనపరచడం మానివేస్తే, వీళ్ళు నన్ను ఆరాధించడం మానివేస్తే ఈ రాళ్ళకు మాటలు దేవుడు ఇస్తాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాళ్లకు దేవుడు స్వరాన్ని ఇచ్చాడు, ఈ రాళ్లకు దేవుడు మాటలు ఇస్తాడు. ఈ రాళ్ళు నన్ను స్తుతిస్తాయి, ఈ రాళ్ళు మాట్లాడి నన్ను మహిమపరుస్తాయి. మీ ఎదుట వీళ్ళ నోర్లు మోస్తే ఇవి కేకలు వేస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు సర్వాధికారి అయిన దేవుడు నిన్న ఉపవాస ప్రార్థనలో, నిన్న రాత్రి కాలములో 119వ కీర్తనలో 2వ వాక్యాన్ని చెప్పడం జరిగి ఉంది. దేవుని బిడ్డలారా, అక్కడున్న మాట ఏంటో తెలుసా? ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శాసనములను, దేవుని యొక్క ఈ మాటలను గౌరవిస్తూ, ఈ మాటలకు విలువనిస్తూ, ఈ మాటల ప్రకారము నువ్వు లోబడి కొనసాగుతూ పూర్ణ హృదయముతో ప్రభును వెతుకుతే ధన్యులు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఏ హృదయముతో? కొంచెం హృదయముతో కాదు, సగం హృదయముతో కాదు, ముక్కాలు హృదయముతో కాదు, పరిపూర్ణమైన హృదయముతో ప్రభును వెదకాలి. స్తోత్రం. దేవుడు 24 గంటలు ఇచ్చాడుగా. ఈ దినము దేవుణ్ణి వెతుకుదాం. 1 గంట అయినా. ప్రభుకు మహిమ కలుగును గాక. బుధవారం వచ్చింది, దగ్గరలో ఉన్న వాళ్ళం వెళ్ళి వెతుకుదాం. శనివారం వచ్చింది, దగ్గరలో ఉన్న వాళ్ళం వెళ్ళి వెతుకుదాం. ఆదివారం వచ్చింది, అందరం పరిగెత్తి వచ్చి దేవుణ్ణి వెతుకుదాం. ఉపవాస ప్రార్థనలు దేవుని వెతుకుదాం. సపరేట్ కూటాలు ఏర్పాటు చేసిన వాటిలో దేవుని వెతుకుదాం అన్న లోపల వాంఛ, ఆత్మ తీవ్రత ఉంటే దేవుడు మీకు ఏం చేస్తాడో తెలుసా? ఆయనను కనుగొంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి ఎప్పుడైతే లక్ష్య పెడతావో, దేవుణ్ణి ఎప్పుడైతే గౌరవిస్తావో, దేవుణ్ణి ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, అప్పుడే నువ్వు ఏం చేస్తావు? పూర్ణంగా ఆయనను ప్రేమించగలుగుతావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. పూర్ణ హృదయముతో ప్రేమించిన కాలేబు కానీ, యెహోషువలు కానీ, దేవుని బిడ్డలారా, ఏమైనా కోల్పోయారంటే భౌతికంగా ఏం కోల్పోలేదు, కానీ దేవుడు అన్ని వారికి అనుగ్రహించాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. పూర్ణ మనసుతో ఆరాధింతుం నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన ఆరాధన. ఆరాధన ఆరాధన యేసయ్యా, ఆరాధన ఆరాధన ప్రేమించేదన్.
అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూశావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూశావే వందనమయ్యా నన్ను చూశావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యేసయ్యా ఆరాధన 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 యేసయ్యా ఆరాధన ఆరాధన. ప్రభుకు మహిమ కలుగును గాక. పరిశీలు వచ్చి అడిగిన దానికి ఏమన్నాడు ప్రభు తెలుసా? ఒక్కసారి బైబిల్కి వెళ్ళి చూడండి. ప్రభు చెప్తున్నాడు అక్కడ, ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయనని మీతో చెప్పుచున్నాను నేను. ఒకసారి చప్పట్లు కొడతారా? గట్టి కొడతారా? ప్రభుకు దేవుని బిడ్డలారా, పరిశీలను రెండు కళ్ళతో చూశాడు ప్రభు. పరిశీలన చేశాడు, చూశాడా? వాళ్ళకెళ్ళి చూసి మళ్ళీ వీళ్ళను చూశాడు, వాళ్ళకెళ్ళి చూశాడు, వీళ్ళకెళ్ళి చూశాడు. వాళ్ళకెళ్ళి చూసి తన అనుచరుల వైపు చూసి అంటున్నాడు, వీరు ఊరకుండిన ఎడల, ఈ జీవము కలిగిన వాళ్ళు ఊరకుండిన ఎడల, ఈ మాట్లాడే వాళ్ళు ఊరకుండిన ఎడల, ఈ సజీవ లెక్కలో నిలిచిన వాళ్ళు ఊరకుండిన ఎడల, ఈ జీవము లేవే, జీవం లేని రాళ్లకు దేవుడు జీవాన్ని ఇస్తాడు, మాట లేని రాళ్ళకు దేవుడు మాటలు ఇస్తాడు, స్వరం లేని రాళ్ళకు దేవుడు స్వరాన్ని ఇస్తాడు. వీటిని సజీవులుగా చేసి వీళ్ళు ముయ్యబడుతున్న వాళ్ళు వీళ్ళకు దేవుడు నోరు తెరుస్తాడు. వేటికంట? వేటికంట? గట్టి చెప్పండి. వేటికంట? రాళ్ళు జీవం కలిగినటివా? రాళ్ళు మాట్లాడేటివా? రాళ్ళకు ప్రాణం ఉందా? రాళ్ళకు స్వరం ఉందా? ఏమి లేదుగా. దేవుని మహాశక్తిని మీరు ఇక్కడ గుర్తించండి. దేవుణ్ణి స్తుతించడము నువ్వు మానివేస్తే, దేవుని దగ్గరికి నువ్వు రావడం మానివేస్తే, ఇంకొకరిని తెచ్చి నీ స్థానంలో పెడతాడు ప్రభు. మర్చిపోక ఆ విషయాన్ని. నీవు గొప్ప కాదు, నేను గొప్ప కాదు. మనమందరం కూడా దైవ దృష్టికి ఎన్నిక లేని వాళ్ళం. నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు. మనం వీరులము శూరులము కామని మీకు జ్ఞాపకము చేస్తున్నాను. ఈ ప్రాణం కలిగిన వాళ్ళు
ఈ సజీవు లెక్కలో ఉన్న వాళ్ళు, ఈ మాట్లాడే వాళ్ళు నన్ను స్తుతించక, నన్ను గణపరచక, నన్ను పొగడక, నన్ను మహింపరచక వీళ్ళు ఊరిక ఉంటే, ఓ పరిసయ్యులారా, ఓ శాస్త్రులారా, ఓ మత నాయకులారా, ఈ రాళ్లకు దేవుడు జీవాన్ని ఇస్తాడు, ఈ రాళ్లకు దేవుడు ప్రాణాన్ని ఇస్తాడు, ఈ రాళ్లకు దేవుడు మాటలు ఇచ్చి నన్ను స్తుతించడు, నన్ను గణపరిచి నన్ను ఇవి మహిమపరుస్తాయి. చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. అది మొదటిగా కేకలు. ప్రభును ఎవరు స్తుతించారు చెప్పండి? జన సమూహము, సామాన్యులు వెనకను ముందును ప్రభును స్తుతించారు. ఓకే. రెండోదిగా ప్రభును ఎవరు స్తుతించారు? అనుచరులు. ఈ సామాన్య జన సమూహం కానీ, ఈ అనుచరులు కానీ, వీళ్ళందరూ కూడా దారిలో, వీళ్ళందరూ కూడా బెతబ్గే బెతానియా నుండి యెరూషలేం పట్టణానికి వచ్చే మధ్యలో దారిలో ప్రభును వీళ్ళందరూ స్తుతించారు. అయితే మనం చదువుకున్న వాక్యములో ఈ చంటి పిల్లలు, ఈ బాలురు ఉన్నారే, వీళ్ళు ఎక్కడ ప్రభును గణపరిచారు అనేది ఇప్పుడు మనకు ప్రభుకు మహిమ కలుగును గాక. వీళ్ళు దారిలో ప్రభువును మహిమపరిచారా? వీళ్ళు త్రోవలో ప్రభువును గణపరిచారా? కాదు, కాదు. ఎక్కడ ప్రభువును గణపరిచారు? దేవాలయం. ఎక్కడండి? గట్టిగా చెప్పండి. ఎక్కడ? దేవుని ఆలయంలో, దేవుని మందిరములో ప్రభువును ఏం చేశారంటే, దేవుని బిడ్డలరా, స్తుతించడము మొదలుపెట్టారు. ప్రజలందరూ ఉన్నారు, పురుషులందరూ ఉన్నారు, మత నాయకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, పరిసయ్యులు, శాస్త్రులు, అన్ని రకాల గుంపులు ఉంటే ఆ గుంపుల మధ్యలో దేవుని మందిరములో సర్వోన్నతుడు, సర్వశక్తుడైన దేవుడు ఈ చిన్న పిల్లల, ఈ బాలుర నోట దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభును స్తుతించడం మొదలు పెట్టారు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ వాక్యము నెరవేర్చబడకూడదని ఇదొక ప్రవచనం కూడా అనుకోండి దేవుని బిడ్డలారా. దీన్ని ముందే దేవుడు దావీదుకు బయలుపరిచాడు. దీన్ని ముందే ఎవరికి దేవుడు బయలుపరిచాడు? దావీదుకు ముందే దేవుడు బయలుపరిచాడు. ఆ ఒక్క మాట కీర్తన ఉంటుంది, ఒకసారి మీరు చూడండి. కీర్తనలో 8వ కీర్తనలో 2వ వచనములో ఉంటుంది, ఒకసారి చూడండి. 8వ కీర్తనలో 2వ వచనములో ఒక మాట ఉంటుంది. శత్రువులను పగ తీర్చుకొను వారిని మానిపి వేటకై నీ విరోధులను బట్టి బాలుర ఎక్కయు, చంటి పిల్లల ఎక్కయు, సుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 8వ వచనములో, ఈ 8వ కీర్తనలో ఈ 2వ వచనములున్న మాటను యేసు ప్రభు ఏం చేశాడు? ఎత్తిపట్టి చెప్పాడు. అక్కడ చెప్పాడా లేదా? ఈ మాటని యేసు ప్రభు అక్కడ ఏం చేశాడు? చెప్పాడు. ఓ ప్రధాన యాజకులరా, ఓ పరిసయ్యులరా, మీరు కీర్తనల గ్రంథాన్ని చదువుతుంటారు కదా, ఈ 150 కీర్తనలు ఉన్నాయి కదా, ఆ పుస్తకాన్ని, ఆ చుట్టను మీరు చదువుతుంటారు కదా. చదువుతున్నప్పుడు మీరు గ్రహించలేదా? చాలామంది దేవుని బిడ్డలారా వాక్యాన్ని వింటుంటారు కానీ దాన్ని గ్రహించలేరు, గ్రహించి ఎదిగి ఫలించలేరు. ఈ మత నాయకులు కూడా, ఈ ప్రధాన యాజకులకు కూడా అదే పరిస్థితి వచ్చేసింది. ఇప్పుడు మత్తయి సువార్తలో ఆ 21వ అధ్యాయంలో ఆ చివరి కింద ప్రభు చెప్పిన ఒక మాట చదవండి, చూడండి. మరలా ఇక్కడికి మనం వచ్చేద్దాం, కీర్తనలోకి మనం వద్దాము. అక్కడ ప్రభు ఏమన్నాడు? దేవుని బిడ్డలరా, ప్రభు అక్కడ ఏమన్నాడు? ఇంకొంచెం పైన, బాలుర ఎక్కయు, చంటి పిల్లల ఎక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదని వారితో చెప్పి. కొద్దిగా ఆగండి, చాలు దేవుని బిడ్డలారా. ఈ మాట యేసు ప్రభుల వారు చెప్పాడు. ఏ మాట చెప్పాడు? 8వ కీర్తనలో
2వ వచనంలో మాటను చెప్పాడు. అంతేనా? అంతేనా కాదు? చెప్పండి అమ్మా. బైబిల్ ఉన్న వాళ్ళన్నా చెప్పండి, బైబిల్ లేని వాళ్ళు ఒకవేళ చెప్పలేకపోయినా బైబిల్ ఉన్న వాళ్ళన్నా చెప్పండి. ఏముంది అక్కడ? బాలుర ఎక్కయు చంటి పిల్లల ఎక్కయు నోట సూత్రము సిద్ధింప చేసితివి. ఇది మనుషుల కార్యమా దేవుని కార్యమా? చెప్పండి. మనుషుల కార్యమా దేవుని కార్యమా? ఎక్కడ జరుగుతుంది దేవుని కార్యము? దేవాలయంలో, మత నాయకుల మధ్యలో, ప్రభువును ఇష్టపడని వ్యక్తుల మధ్యలో, ప్రభువును తునీకరించే వారి మధ్యలో, ప్రభువును దేశించే వారి మధ్యలో, ప్రభువును అవగౌరవపరిచిన వారి మధ్యలో ఈ పిల్లల ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడంటే స్తుతించడం మొదలు పెట్టాడు. ప్రభువును ఘనపరచడం మొదలు పెట్టాడు. ప్రభువును ఆరాధించడం మొదలు దేవుడు పెట్టాడు. ఇట్లా పిల్లలు స్తుతిస్తూ ప్రభువును ఘనపరుస్తుంటే వీళ్ళకు కోపం వచ్చేసింది. వీళ్ళు మండిపడుతుంటే మీరు 8వ కీర్తనలో 2వ వచనములు ఉందిగా, దావీదు ముందే చూశాడుగా. ఆయన ప్రార్థన చేస్తుంటే దావీదు పరవశమైపోయాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు రాజుగా జయ ప్రవేశం గాడిద పిల్ల మీద దేవుని మందిరానికి వస్తాడన్న గొప్ప దర్శనాన్ని ఎవరు చూశారంటే దావీదు గారు చూశారు. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పులు కొట్టి ప్రభుని కనపడతా. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ వచనములో ఏమని రాయబడిందంటే శత్రువులను కొంచెం సిక్కుంటుంది, నేను విడదీస్తాను అమ్మా, కొంచెం వినండి. శత్రువులను, తర్వాత అక్కడి నుంచి ఏముంటుందంటే పగ తీర్చుకుని వారిని మానిపి వేయుటకై. చాలునైనా పైన ఒక గుంపు కనపడుతుంది మనకు. పైన ఒక గుంపు, అవునా కాదా? కిందికి వస్తే ఒక గుంపు కనపడుతుంది. ఆ పై గుంపు వేరు, కింది గుంపు వేరు. దేవుని బిడ్డలారా, నిన్న తలల్లా వేడెక్కిపోయింది ఈ మాట కొరకు బైబుల్ అన్ని తిప్పేసిన నాకు సారాంశం దొరకలేదు. షల్లులో కొట్టి చూసిన నాకు సారాంశము దొరకలేదు. తర్వాత ప్రార్థన పూర్వకంగా పూర్తిగా ప్రభు పైన ఆధారపడినాను. దీని సారాంశం ఏంటి ప్రభువా? తెలియకుండా నిలబడకూడదు మనం. ప్రభుకు మహిమ కలుగును గాక. చాలా కష్టపడాలి ఒకదాన్ని బయట పెట్టాలంటే. పైన ఒక గుంపు మనకు కనబడుతుంది. శత్రువులను పగ తీర్చుకొని వారిని మానిపి వేటకై. ఇప్పుడు దేవుడు దేన్ని మానిపి వేశాడంటే, శత్రువులు ఉన్నారు, వారే పగ తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా, ఆ శత్రువులు, ఆ పగ తీర్చుకునే వాళ్ళను దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకు ఓటమి కలగజేసి ఇశ్రాయేలు ప్రజలకు విజయాన్ని ఇచ్చి వీళ్ళకు సమాధానం ఇచ్చి వాళ్ళకు అపజయం దేవుడు కలగజేశాడంట. అది పైన విషయం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతేనే. దేవుడు దేన్ని మానిపివేశాడు? శత్రువులను పగ తీర్చుకునే వాళ్ళని దేవుడు ఏం చేశాడు? మానిపివేశాడు. ఆ శత్రువులు, ఆ పగ తీర్చుకునే వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలీలకు శత్రు అయిన వాళ్ళు, ఇశ్రాయేలు ప్రాణం తీసేవాళ్ళు, ఇశ్రాయేలు నిర్మూలన చేసేవాళ్ళు వాళ్ళు. అలాంటి వారిని దేవుడు ఏం చేశాడంటే మానిపివేశాడు. వీళ్ళకి సమాధానం, వీళ్ళకు విజయాన్ని ఇచ్చి వాళ్ళకు ఓటమి, వాళ్ళకు అపజయం ఇచ్చాడు దేవుడు. ప్రభుకు మహిమ కలుగును గాక. కిందికి వస్తే ఎవరికి శత్రువులు ఉన్నారంటే దేవునికి శత్రువులు ఉన్నారంటే ఒక గుంపు. చూడండి కింద ఇప్పుడు వచ్చినాను చూడండి, వచ్చిన ఏం చెప్తుందో చూడండి.
అక్కడున్న శత్రువులు ఎవరు? నీ విరోధులను బట్టి. ఎవరి విరోధులను బట్టి? ఒక్కొక్కసారి ఇంట్లో దేవుని బిడ్డలారా, పెనిమిటే భర్తకు ఏమైతాడు? విరోధి అవుతాడు కాడా? ఓసారి ఢిల్లీలో ఏం జరిగింది? కొంతకాలం కాపురము సాఫీగా కొనసాగించిన వాళ్ళే జీవితం. దేవుని బిడ్డలారా, ఆ క్రూరుడు, ఆ దుర్మార్గుడు, దేవుని బిడ్డలారా, 3 పేపర్లు కట్ చేసి పెట్టాను నేను. సమయం వచ్చి చెప్పుదామని దాదాపుగా 50 ముక్కలు వాడు నరికి, దేవుని బిడ్డలారా, ప్రేయసిని, భార్యను, తోటి సహాయకురాలిని వాడు ముక్కలు 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 నరికి, దేవుని బిడ్డలారా, ఏం చేశాడు? చెత్త కుండీలో వేస్తే అవి తర్వాత అక్కడిక్కడేస్తే దొరికితే వాడిని పట్టుకున్నాడు, బేటపడ్డాడు. మొత్తం కట్ చేసి పెట్టారు. కారణం ఏంటో తెలుసా? బైబిల్లో ఒకటి ఉంది. ఆ 5 పుత్రుల కాలంలో ఒకడు లేవీయుడు తన భార్యను 12 ముక్కలు నరుకుతాడు. వీడు ఆ వాక్యానికి ఇది నాకు సరిపోతుందని ఎత్తి పెట్టుకున్నాను అన్నమాట. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఎందుకు భార్య భర్తల దగ్గరికి వచ్చామంటే, ఇప్పుడు దేవునికి శత్రువులు అయ్యారు అని చెప్తుంది వాక్యం. అవునా కాదా? చూడండి, 8వ కీర్తనలో ఆ 2వ వాక్యములో కింది లైను, నీ విరోధులను బట్టి. ఎవరు విరోధులంట? దేవునికి విరోధులు. ఇప్పుడు దేవునికి విరోధులు ఎవరయ్యారంటే మతా నాయకులు దేవునికి విరోధులు అయ్యారంట. ఎవరయ్యారంటే చెప్పండి అమ్మా. ఈ ప్రధాన యాజకులు ఉన్నారు కదమ్మా, ఎవరు చెప్పండి? ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు, ఈ పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా దేవునికి ఏమయ్యారంటే శత్రువులు అయిపోయారంట. వీరందరూ దేవుణ్ణి ఎదిరించారంట. వీళ్ళందరూ దేవుని దుఃఖ పెట్టారంట. వీళ్ళందరూ దేవుణ్ణి బాధ పెట్టారంట. వీళ్ళందరూ దేవుణ్ణి తునీకరించారు. వీళ్ళందరూ దేవుణ్ణి ద్వేషించారు. వీళ్ళందరూ దేవుణ్ణి కూడా మరిచిపోయి ఆచారాల ప్రకారం పరిగెత్తుతున్నారు. దేని ప్రకారము? ఆచారాల ప్రకారం పరిగెత్తుతుంటే దేవుని బిడ్డలారా, దేవునికి శత్రువులైపోయినారు వారందరూ కూడా. అట్టి సమయంలో దేవుడు ఏం చేశాడో తెలుసా? చంటి పిల్లలకు, ఆ చిన్న పిల్లలకు దేవుడు జ్ఞాన ప్రకాశాన్ని అనుగ్రహించాడు. చప్పట్లు కొట్టి ప్రభుని కనపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ చిన్న పిల్లలకు జ్ఞాన ప్రకాశాన్ని అనుగ్రహించి ప్రభును స్తుతించే నాలుక వీరికి అనుగ్రహించి ఈ స్తుతుల మూలముగా ఒక దుర్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము నుంచి మాలాకి గ్రంథం వరకు చదువుతున్న ఈ ప్రధాన యాజకులకు జ్ఞాన ప్రకాశం వెలగలేదు. దేవుడు ఎవరికి అనుగ్రహించాడంటే ఇట చిన్న పిల్లలకు, ఇట బాలులకు ఇచ్చారు. వారి కళ్ళతో చూశారు, అద్భుతాన్ని చూశారు. ఏ అద్భుతం అంటే కుంటలు నడవడం, గుడ్డలు చూడడం. ఇదంతా మందిరంలో చూస్తే వీళ్ళంతా ప్రభును స్తుతించి గణపరచవచ్చు. ఈ మత నాయకులు, శాస్త్రులు, ఈ యొక్క పరిచయాలు వీళ్ళందరూ కూడా. అయితే వీళ్ళకంతా కూడా అట్టిది రాలేదు. దేవుడు బాలులకు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చాడు. వారు ప్రభును స్తుతించడానికి స్వరాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ విధంగా వాళ్ళు స్తుతిస్తుంటే, ఈ విధంగా గణపరుస్తుంటే ఒక దుర్గాన్ని దేవుడు స్థాపించాడంట అక్కడ. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏంటి దుర్గం అంటే మీకు తెలుసుగా. ఏంటి? శత్రువులు వచ్చినప్పుడు, విరోధులు వచ్చినప్పుడు అందులో ఉన్న ప్రజలందరూ కూడా, అందులో ఆ ఊర్లో ఉన్న స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలందరూ కూడా ఆ దుర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారు? దాక్కుంటారు. అంతేనా? అంతేనా కదా? చెప్పండి, ఏమ్మా, దాక్కుంటారు లేదా?
ఆ దుర్గములో ఏం చేస్తారు? దాక్కుంటారు. ఆ దుర్గములో దాచుకొని ఉంటారు. వీలైతే ఆ దుర్గం పైకి వెళ్ళి రాళ్ళు వేస్తారు శత్రుల మీదకి, వీలైతే అంబులు వేస్తారు, వీలైతే పోరాడతారు కూడా. అది వాక్య వెలుగులో మనం చూడగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభును స్తుతిస్తుంటే చిన్నపిల్లలు ప్రభును ఘనపరుస్తుంటే, దేవుని బిడ్డలారా, దేవుడు ఏం చేశాడంట? ఆ స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించితివే. దేన్ని స్థాపించాడో? దుర్గమును స్థాపించాడు. హల్లెలూయా. ఈ లోకములో దుర్గములను రాళ్లతో కడుతారు, అవునా కాదా? ఆ కట్టనీకే కూడా దుర్గాలను దేవుని బిడ్డలు పునాదుల మీద వేస్తారు. పునాదుల మీదనే కాదా? పునాదుల మీదనే కాదా? పునాదులు లేకుండా దుర్గాలను కడతారా? లేదు, మంచి బలమైన రాళ్ళ మీదనో లేకుండా పునాదుల మీద కడతారు. ఇప్పుడు రాజుల పాలన పైన ఇంకా మనం ఆయా ఊర్లకు వెళితే ఆ దుర్గాలు మనకు కనపడతాయి, కోటలు మనకు కనపడతాయి. ప్రభుకు మహిమ కలుగును గాక. అయితే ఈ విధంగా ఈ పిల్లలు ప్రభును స్తుతిస్తుంటే ప్రభును గణపరుస్తుంటే ఆ మహిమ గల దేవుడు, ఆ సర్వశక్తుడైన దేవుడు ఒక దుర్గమును స్థాపించెను. చప్పలు కొట్టి ప్రభును గణపడతాం, ప్రభును గణపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దుర్గములో ఏముంటది? భద్రత ఉంటది, అవునా కాదా? దుర్గములో క్షేమము ఉంటది, అవునా కాదా? దుర్గములో శత్రువు యొక్క భయము నుండి వీరికి నెమ్మది కూడా కలగొచ్చు, అవునా కాదా? అట్టి ఈ లోక సంబంధ దుర్గములో అట్టి నెమ్మది, అట్టి క్షేమం, అట్టి భద్రత, అట్టి యొక్క తల దాల్చుకోవడమే ఉంటే యేసుక్రీస్తు ప్రభువే మనకొక దుర్గమై ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువే, ఆయన నామమే మనకు ఒక దుర్గమై ఉంది. యేసు నామములో క్షేమం, యేసులో భద్రత, యేసు నామములో, యేసులో మనకు పైనుండి దీవెనలు ఆ మహిమ గల దేవుడే అనుగ్రహిస్తాడు. స్తోత్రం, 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 స్తోత్రం. అందుకే దేవుని బిడ్డలారా, పరలోకములో ఒక గొప్ప జరుగుతున్న వాస్తవాన్ని యేసు ప్రభు అనుచరుడైన యోహాను గారు చూశారు. ఏంటి ఆయన చూసినదంటే, దేవుని బిడ్డలారా, ఓ గొప్ప సింహాసనం వేయబడింది. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చున్నాడు. అక్కడికి యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళారు. ఆయన చేతులున్న 7 ముద్రల చుట్టను తీసుకున్నాడు. అంత మాత్రమే కాదు, అక్కడ 24 పెద్దలు, 4 జీవులు, కోట్లాది దూతలు, వీళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా యేసు ప్రభుకు ఏం చేశారంటే సాగిలపడి నమస్కారం చేస్తున్నారంట. ప్రభుకు మహిమ కలుగును గాక. 24 పెద్దలు, 4 జీవులు, పరలోకమందు కోట్లాది దూతలు, వీళ్ళందరూ కూడా సాగిలపడి ప్రభుకు నమస్కారం చేస్తూ ప్రభును స్తుతిస్తూ, వధించబడిన దేవుని గొర్రె పిల్ల, నీవు ఐశ్వర్యానికి కారకుడావు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన దారిద్ర్యం పోగొట్టి తరతరాలుగా మనల్ని వెంటాడుతున్న ప్రతి దారిద్ర్యాన్ని పోగొట్టి మనకు ఐశ్వర్యం ఇవ్వటానికి ఆయన అర్హుడు, యోగ్యుడు. అందుకే భక్తులు ఒక పాట రాశారు, స్తోత్రము, మహిమ, జ్ఞానము, శక్తి, ఘనత, మహిమ, బలము కలుగున్. పాడదామా పాట? 900 చూడండి, మన ఉద్యోగ పాటలు ఉంటుంది. 919 పాట నెంబరు 919. ప్రభుకు మహిమ కలుగునుగాక. 919 పాట ఒక పల్లవి చరణం పాడుకొని మనము వాక్యాన్ని ముగించుకుందాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా.
తీసింటే త్వరగా త్యాండి లేసి ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత ఫలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత ఫలము కలుగును ఆమేన్. యేసే గొప్పది. నాతో పాటు కలిసిపోయి యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. మహాశ్రమలలో వ్యాధి బాధలలో సహనము చూపి స్థిరముగా నిలిచిన యోబు వలెనే జీవించెదను. ఆదితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. ఆదితీయుడు ఆది సంభూతుడు దీర్ఘశాంతుడు మన ప్రభు యేసే. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత ఫలము కలుగును. చప్పట్లమ్మ. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఫలం కలుగును ఆమేన్. యేసే గొప్ప దేవుడు మన యేసే శక్తిమంతుడు, యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. యేసే ప్రేమ పూర్ణుడు, యుగ యుగముల స్తుతి పాత్రుడు. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత ఫలము కలుగును ఆమేన్. స్తోత్రము మహిమ జ్ఞానము శక్తి ఘనత ఫలము కలుగును ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం చిరువాక్యం చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని బిడ్డలారా ఎవరు లేవకండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము. దేవుని బిడ్డలారా ప్రకటన గ్రంథము త్వరగా చూడండి. ప్రకటన గ్రంథము దేవుని బిడ్డలారా 5వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదువుకుందాం. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకం మందును భూలోకమందును భూమి కిందను సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును ఇగములు కలుగును కాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమెను చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా దేవుడు ఒక దుర్గాన్ని ఏర్పాటు చేశాడు. దేన్ని ఏర్పాటు చేశాడమ్మా? ఒక దుర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దుర్గం ఎవరు ఇప్పుడు చెప్పండి? ప్రభువైన యేసు క్రీస్తే. హల్లెలూయా హల్లెలూయా.
పిల్లలు స్తుతిస్తున్నారు, పిల్లలు కనపరుస్తుంటే ఒక దుర్గాన్ని ప్రభు స్థాపించాడు. దేవుడు స్థాపిస్తే దేవుని బిడ్డలారా, ఆ స్థాపించిన దుర్గాన్ని ఈ యొక్క మత నాయకులు, ఈ శాస్త్రులు, పరిచయులు వీళ్ళందరూ ఏం చేశారంటే ప్రభును తునీకరించారు, ప్రభును పెడచెవిన పెట్టి ప్రభును అలక్ష్యం చేసి వాళ్ళ నాశనానికి వాళ్ళే కారకులయ్యారు. కానీ ఆయన నమ్మిన వాళ్ళు ధన్యులై నిత్య జీవం పొందుకున్నారు. తప్పలు కొట్టి ప్రభుని కనపడతాం. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ సమయంలో దేవుడైన యెహోవా యేసుక్రీస్తు ప్రభుల వారిని మనకొక దుర్గముగా, మనకొక పోషకుడిగా, మనకొక సంరక్షకుడిగా, మనకొక శిరస్సుగా ఆయన మన కొరకు పెట్టాడని నమ్మి విశ్వసించి రక్షణ పొందిన వాళ్ళు రక్షణ పొందండి, విశ్వసించిన వాళ్ళు విశ్వసించండి, ప్రభువును వెంబడించిన వాళ్ళు వెంబడించండి, ప్రభు కొరకు జీవించిన వాళ్ళు ఇప్పుడే ప్రతిష్ఠ చేసుకొని జీవించండి. ఆ దుర్గం నీకు క్షేమమును అనుగ్రహిస్తుంది, ఆ దుర్గం నిన్ను భద్రపరుస్తుంది, ఆ దుర్గమే నీకు నెమ్మది ఇవ్వగలుగుతుంది. ఆయనే నజరేయుడైన యేసు, ఆయనే నజరేయుడైన యేసు సుతుల మూలమున నువ్వు ఒక దుర్గమును స్థాపించితివి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రపంచం అన్ని భాషలు ఏ భాష మాట్లాడినా యేసే అందరికి దుర్గం. ఆమేన్. ఆయన ద్వారానే నిత్య జీవం, ఆయన ద్వారానే పరలోకం. ఆయనను కాదని పోతే యేసు ప్రభువు పరిశుద్ధుడైన దేవుడైన యెహోవా పరిశుద్ధాత్ముడు అబద్ధికులైతారు, వారెన్నడూ అబద్ధికులు కారు. ఇది సవాల్. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి వెళ్ళుటకు వేరే దారి త్రోవ మార్గం లేదు. యేసు విశ్వసించదగిన వాడు. ఆమేన్. అట్టి నమ్మదగిన యేసు మనకున్నాడు. సుతుల మూలమున దుర్గమును స్థాపించినవాడు మనకు ఉన్నాడు. అందరం ప్రార్థనలో ఉందాం. కళ్ళు మూసుకోండి. బయట ఉన్న వాళ్ళు, లోపల ఉన్న వాళ్ళందరూ అందరూ కళ్ళు మూసుకోండి. అందరూ ఒక 5 నిమిషాల్లో ప్రార్థనలో ఉందాం. ప్రభువా, నిజముగా ఈ మట్టల ఆదివారం తినమన తండ్రి, ఒక నూతన కోణములో తండ్రి నాతో ప్రభువా, మాతో ప్రభువా నీవు మాట్లాడినావు నాయనా. నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. నిజంగా నాయనా యేసు ప్రభువా, నీవు సర్వాధికారి అయిన దేవుడవై ఉండి నాయనా, నీవు సర్వాధికారివైన దేవుడవై ఉండి ప్రభువా నాయనా, ఆ రోజు మత నాయకులు తండ్రి, ఆ రోజు ప్రధాన యాజకులు తండ్రి, ఆ రోజు పరిసయ్యులు తండ్రి నాయనా, నీ మహిమ అంటూ నీ శక్తి అంటూ వాళ్ళు గుర్తించలేకపోయారు కదా ప్రభువా నాయనా. సామాన్యులు తండ్రి, ఆ జన సమూహం దేవా, ముందు వెలుచునిన వారు, వెనుక నీ వెంట వస్తున్నవారు దేవా నిన్ను స్తుతిస్తున్నారు నాయనా. ఈరోజు ప్రభువా, నీ పనికి నేను ముందు వచ్చిన, నీ పనిలో నేను వెనుకున్నా, నిన్ను స్తుతించే కృప నాకు కావాలయ్యా, నిన్ను కనపరిచే కృప నాకు కావాలయ్యా అని దేవుని అడుగుదాం సంగమా. అంత మాత్రమే కాదు, యేసు ప్రభును బట్టి తండ్రి అయిన దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ప్రభువు మనల్ని పిలుచుకున్నాడు పరిశుద్ధులుగా ఉండటానికి. ఈరోజు నీ పిలుపును నువ్వు గుర్తెరిగి ఈరోజు నీవు దాన్ని కనిపెట్టి ఏం చేస్తావో తెలుసా? ప్రభును కనపరచు. ఒకవేళ నువ్వు కనపరచకపోతే జీవం లేని వాటికి జీవాన్ని ఇస్తాడని, ప్రాణం లేని వాటికి ప్రాణం ఇస్తాడని, మాట లేని వాటికి స్వరాన్ని ఇచ్చి ప్రభును మహింపరచటకు ఎగ్గులుగా వాటిని చేస్తాడని ప్రభు చెప్పాడు ఆ పరిశీలనతో. ఈరోజు దేవుడు నీకు ప్రాణాన్ని ఇచ్చాడు, ఈరోజు దేవుడు నీకు స్వరాన్ని ఇచ్చాడు, ఈరోజు దేవుడు నిన్ను సజీవ లెక్కలో పెట్టాడు. నువ్వు ఇంకా ప్రభును గణపరచలేకపోతున్నావా? ప్రభును మహిమపరచలేకపోతున్నావా? ప్రభును వెంబడించలో వెనక తీసిపోతున్నావా? ఒక్కసారి ఆలోచించు సంగమా.
పూర్ణ హృదయంతో వారు కేకలేస్తున్నారు. ప్రభును వారు ఘనపరుస్తున్నారు, ప్రభును మహింపరుస్తున్నారు వారు. దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుతున్న వల్ల నోర్లు మొయ్యబడినాయి. వాళ్ళలో ఆత్మ సంబంధమైన జీవితము చల్లారిపోయింది. వాక్యం చదువుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, కానీ దాన్ని గ్రహించలేకపోయారు ప్రధాన యాజకులు, మత నాయకులు. దేవుని బిడ్డలారా, ఆ చంటి పిల్లలకు దేవుడు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చాడు. ఆ బాలురకు దేవుడు జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చాడు. ప్రభును స్తుతించటానికి, ప్రభును కనపరచటానికి దేవుడు వారికి స్వరాన్ని ఇచ్చాడంటే, ఈరోజు దేవా నిన్ను మహింపరచుటకు తండ్రి నాకు కూడా అట్టి జ్ఞాన ప్రకాశమును, అట్టి తండ్రి కృపను నాకు అనుగ్రహించండి అయ్యా. స్వరాన్ని నాకు ఇవ్వండి అయ్యా. ఈ లోకములో మాట్లాడటానికి నాకు మంచి వాక్చాతుర్యం ఉండొచ్చు, వాగ్దాటి ఉండొచ్చు, కానీ నిన్ను స్తుతించే దేవా నాలుక మాటలు నాకు లేవేమో ప్రభువా, నాకు సహాయం చేయండి నేను ప్రభులో అడుగుదా. అందుకే ఆ చంటి పిల్లలు, ఆ బాలురు సొత్తుల మూలమున దేవుడు ఒక దుర్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ దుర్గమే ఈరోజు మన ప్రభు అయిన యేసు. దేవుని బిడ్డలారా, ఆ దుర్గాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు, ఆ దుర్గాన్ని వాళ్ళు కనుక్కొనలేకపోయారు. ఆయన్నే ప్రభు అయిన యేసు. యేసు ప్రభు లేకుండగా తండ్రి దగ్గరికి, పరలోకానికి వెళ్ళుటకు దారి లేదు. అందుకే ఇప్పుడే తండ్రి అయిన దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించాడు. ఆ దుర్గము యేసే. ఇప్పుడే ప్రభుకు ప్రతిష్ఠ చేసుకో సంఘమా. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఎవరో వాయిదా వేయకు సంఘమా. బిడ్డా, బాబు, వాయిదా వేయకు, నువ్వు అప్పగించుకో. ధన్యుడవు, ధన్యురాలవైతా. అది వాక్యం చెబుతుంది, నా మాటలు కాదు. ప్రభుకు నువ్వు ప్రతిష్ఠిత చేసుకొని ప్రభు కొరకు నిలబడి ఒక సాక్షిగా దేవుడు తప్పక నిన్ను వెలిగిస్తాడు. ఆ దుర్గములో మనకు క్షేమము, భద్రత, నెమ్మది, ఇక ఎన్నెన్నో మనకున్నాయి. అందుకే దేవా, ఈ దినమే నా జీవితాన్ని అంకితం చేసుకుంటున్నానయ్యా. ఈ దినము నా బతుకు నీకు సొంతం చేసుకుంటున్నానయ్యా అని ఒక తీర్మానం, ఒక ప్రతిష్ఠత చేసుకో. దేవుని బిడ్డలారా, మహాఘనుడవైన దేవా, మహోన్నతుడవైన దేవా, జీవాధిపతి, జీవము గల దేవుడా, నీకు వందనాలు ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. ఈ సమయంలో నా తండ్రి ప్రభువా, దేవా, విత్తబడిన ఈ వాక్యాలను దుష్టుడు ఎత్తుకొని పోకూడగా అందరి హృదయాలలో 30, 60, 100 నువ్వు ఫలింప చెయ్యమని ప్రార్థన చేస్తున్నా. వచ్చిన ప్రతి బిడ్డను, లోపల బయట ఉన్న వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయనా. బిడ్డలందరినీ కూడా పేరు పేరు వరుసన వారికి నెమ్మది ఇవ్వండి, వారికి ఆరోగ్యం ఇవ్వండి, వారికి సమాధానం ఇవ్వండి, వారికి క్షేమం ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చిన ప్రతి బిడ్డకు తోడుగా నువ్వు వెళ్ళమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రతి కుటుంబములో నీ వెలుగు ప్రకాశించును కాకని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. రాని వారిని క్షమించి రేపు వారం శుక్రవారం గుడ్ ఫ్రైడే ఉంటుండగా 10:30కు సంఘమంతా వచ్చినట్లు మీరు సహాయం చేయండి తండ్రి. నువ్వు మహింపొందమని ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థన ఆలకించి కృప చూపించండి. ఘనతామయ ప్రభావాలు పొందాలని పరిశుద్ధుడు మా రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.